హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు సండే కదా! సండే కాబట్టి బగారా రైస్ విత్ ఆలు కుర్మా అయితే చేస్తున్నాను. ఎప్పుడు చికెన్ తిని బోర్ కొట్టేసింది. అందుకని ఈసారి అయితే ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేశాను. ఆలు ప్లస్ పచ్చెనపప్పు వేసి ఆలు కుర్మా చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా బాగుంటుంది. ఆలు కుర్మా కోసం అయితే ఫస్ట్‌గా కుక్కర్ పెట్టుకొని కుక్కర్‌లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే 2 లవంగాలు, చెక్క వేసేసుకోవాలి. లవంగా చెక్క ఫ్రై అవ్వగానే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ నేను చేసే రెసిపీస్ 90% అండి, 90% మాత్రం సూపర్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చెనపప్పు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఆ పచ్చెనపప్పు కూడా అందులో వేసేసుకొని ఇంకో 2 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. టమాటాలు వేసేసుకోండి. ఆలు కుర్మా అన్నారు, ఆలు కనిపించట్లేదేంటి అనుకుంటున్నారా? నేను ఫస్ట్ అయితే ఇలా ప్రాసెస్లో నా స్టైల్ అయితే నేను ఇలా చేస్తాను. టమాటాలు వేసేసుకొని కర్రీకి తగ్గట్టు కారం వేసేసుకొని 2 విజిల్స్ అయితే పెడతాను కంపల్సరీ. ముందుగానే ఆలు మొత్తం వేసేసుకుంటే ఆలు తొందరగా ఉడుకుతుంది కదా, టమాటాలు పచ్చి వాసన వస్తాయి, కర్రీ అయితే అస్సలు బాగోదు. నేనైతే ఈ స్టైల్లో ప్రిపేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. 2 విజిల్స్ రాగానే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు నేనైతే ఆలు వేస్తాను. ఆలు వేసేసుకొని కొంచెం కొత్తిమీర చికెన్ మసాలా వేసేసుకొని సింపుల్గా ఒక్క విజిల్ మాత్రమే పెడతాను. కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.